అందరికీ నమస్తే. ఏపీలో ఊహించని రిజల్ట్ వచ్చింది. ఒకవేళ జగన్ ఓడిపోయినా కనీసం 70-80 సీట్లు కనీసం వస్తాయనేది ఒక అంచనా ఉండే. ఒకవేళ జగన్ గెలిస్తే ఆయనకు 100, 130, 110, 105 సీట్లు వస్తాయని ఇంకొక అంచనా ఉండే గెలిస్తే. ఈ సిచ్యువేషన్లో అసలు ఏపీ రిజల్ట్ మొత్తం దేశాన్ని ఒక్కసారి ఉలికిపడతల్లి చేసింది. ఎందుకంటే దేశంలో పెద్ద కుంభకోణాలు ఇరుక్కున్న పార్టీ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రాదు. 11 సీట్లు, కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 151 సీట్లకి వెళ్ళి 11 సీట్లకు కూడా 140 సీట్లు లాస్ అయిన జగన్. మరి ముందు సిమ్టమ్స్ ఏమైనా కనిపించినాయా? ఎలక్షన్స్ ప్రచారంలో కానీ ఎగ్జిట్ పోల్స్లో వరకు పోలింగ్ జరిగే వరకు ఆ సిమ్టమ్స్ ఏం లేవు. ఎలక్షన్ ప్రచారం చాలా ముమ్మరంగా జరిగింది. సిద్ధం మీటింగ్స్ చాలా అట్టహాసంగా జరిగినాయి. ఎక్కడ సమావేశాలు పెట్టినా జగన్ మీటింగ్కి భారీగా జనం తరలిచ్చిండ్రు. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ 99% ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా జగన్ గెలుస్తున్నారు, జగన్ ముఖ్యమంత్రి అవుతున్నారని ఆ ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. కానీ రిజల్ట్ మరి ఎందుకు ఇంత రివర్స్ వచ్చింది? ఈ అందరికీ ఇదే క్వశ్చన్, ఎందుకు ఇట్లా వచ్చింది ఏపీలో అని. అయితే జగన్ మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఒక ఆరోపణ చేస్తున్నారు. ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే సింగపూర్లో కూర్చొని టెక్నికల్గా టాంపరింగ్ చేశారు, బార్కోడ్ల ద్వారా ఇలా చేశారని అనుమానిస్తున్నాం. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి ఇదంతా నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగింది. దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తాం. నిజానికి దీనికి ఆధారాలు ఏముంటాయి? అసలు ఈవీఎంలు టాంపరింగ్ చేయొచ్చా చేయకూడదు అనేది ఒక పెద్ద సబ్జెక్టు. ఈవీఎంలు టాంపరింగ్ చేయొచ్చా అని చాలామంది నిరూపణ చేసిండ్రు. అదంతా ఫేక్ అని ఎలక్షన్ కమిషన్ కొట్టిపాడేసింది చాలాసార్లు. ఈవెన్ అమెరికాలో కూడా దీని మీద చాలా రకాల చర్చలు జరిగినాయి. అక్కడ కూడా టాంపరింగ్ ఇష్యూ మీద చర్చలు జరిగినాయి. టాంపరింగ్ చేయొచ్చు అని కొందరు, చేయలేరని కొందరు, ఇట్లా రకరకాల అభిప్రాయాల మధ్య అది అట్లే కంటిన్యూ అవుతుంది. సేమ్ మన ఇండియాలో కూడా ఈవీఎంల మీద సుప్రీంకోర్టు ఎక్కడిదాకానో పోయించిండ్రు, అయినా సరే లేదు ఈవీఎంలు కరెక్టే ఉన్నాయని చెప్పిండ్రు. అయితే ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్న లెక్కనేమో సింగపూర్ నుంచి దీనిని మ్యానిపులేట్ చేసిండ్రు. అట్లా చేయడానికి వస్తుందా, మ్యానిపులేట్ చేయడానికి లేదా అనేది ఒక క్వశ్చన్. అయితే వైసీపీ నుంచి కొన్ని అనుమానాలు, వైసీపీ లీడర్ల నుంచి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అనుమానాలను అట్లా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఒకటి, మంగళగిరిలో పడ్డ ఓట్లకు ఈవీఎం వీవీప్యాట్లకు పడ్డ ఓట్లకు తర్వాత ఈవీఎంలు కౌంటింగ్ చేసినప్పుడు కౌంటింగ్ లెక్కలకు 26,000 ఓట్లు డిఫరెన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. 26,000. మరి అట్టెట్లా వచ్చింది? ఏదో 5, 10, 100, 150 వస్తే ఒకసారి మిస్టేక్ జరగవచ్చు. కానీ 26,000 ఓట్లు మంగళగిరిలో నారా లోకేష్ గెలిచిన దగ్గర ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనేది ఒక అనుమానం వాళ్ళు వ్యక్తం చేస్తున్నది. రెండవది, కొన్ని ఎక్కడో ఒక దగ్గర ఈ వీవీప్యాట్ మిషన్ స్లిప్స్ ఉంటాయి కదా, ఫ్యాన్ గుర్తుకు పడ్డ ఓట్ల స్లిప్పులు చెత్త కుప్పలో పడేసిండ్రు. చాలా ఉన్నాయి. దాదాపు ఆ వీడియో చూస్తే దాదాపు ఒక 100-150 స్లిప్స్ అక్కడ పడిపోయి ఉన్నట్టుగా ఆ వీడియోలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వీడియోను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే తిప్పుతూ ఉన్నారు. మరి ఆ స్లిప్స్, వీవీప్యాట్ మిషన్స్, ఆ స్లిప్స్ అన్నీ కూడా భద్రంగా దాచి ఉంచుతారు. ఎలక్షన్ కమిషన్ చాలా భద్రంగా దాచి ఉంచుతారు. ఎందుకంటే రేపు కోర్టులలో ఏమైనా కేసులు ఉంటే వాళ్ళు ఇవన్నీ కూడా మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అక్కడ ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. ఇక అనంతపూర్ జిల్లా మడకశిర కాన్స్టిట్యున్సీలో ఒక ఈవీఎం, అక్కడ 25 ఓట్లు, ఓన్లీ 25 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచిండు వైసీపీ అభ్యర్థి పైన. వాళ్ళు చెప్తున్న ఇదొక ఉదాహరణ. అయితే అక్కడ ఒక ఈవీఎం మిషన్ లెక్క పెట్టకుండా పక్కన పెట్టిండ్రు. ఇది ఏంటంటే ఇది ఎంపీ ఓట్లది, ఇక్కడ కాదని చెప్పిండ్రు. తర్వాత పట్టుబడితే ఏదో ఒక ఈవీఎం తీసుకొచ్చి ఇదే ఆ ఈవీఎం అని లెక్క పెట్టిండ్రు అనేది అదొక ఆరోపణ. ఇట్లా చాలా ప్లేసుల్లో ఇట్లాంటి ఆరోపణలు ఇవన్నీ ఉదాహరణలుగా చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. దానిలో ఎంత నిజం ఉందో మనకు తెలియదు. వాళ్ళు చెప్తున్నది ఆరోపణలు, వాళ్ళు ఇస్తున్న ఆరోపణలు ఇవి. కాబట్టి ఏపీలో రిజల్ట్ ఇట్లా ఎందుకు వచ్చింది అని చర్చించే వాళ్ళు, ఆలోచిస్తున్న వాళ్ళు, ఇంత ఘోరంగా ఉంటుందా? పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఇస్తే 21 సీట్లు గెలిచేంత సత్తా జనసేన పార్టీకి ఉందా? కార్యకర్తలు ఉన్నారా ఆ పార్టీకి? ఆ పార్టీ మీద జనాలకు అంత నమ్మకం ఉందా? 2 ఎంపీలు ఇస్తే 2 ఎంపీ సీట్లు ఇస్తే 2 ఎంపీలు గెలిచిండ్రు. బీజేపీ ఏపీలో గెలవడం ఏంది? ఇదొక అనుమానం. బీజేపీ ఏపీలో ఉన్నదేంది? కాంగ్రెస్ మీద ఎంత కోపంతో ఉన్నారో ఏపీలో జనం బీజేపీ మీద కూడా అంత కోపంతో ఉన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని రకరకాల ఇష్యూస్లో. మరి అక్కడ బీజేపీ ఎట్లా వచ్చింది? కడపలో బీజేపీ గెలిచింది. కడప జిల్లాలో. హిస్టరీలో ఫస్ట్ టైం బీజేపీ హిస్టరీ
తర్వాత కడప హిస్టరీ, అక్కడ బీజేపీ గెలిచింది. కాబట్టి ఈ అనుమానాలన్నీ కూడా వైసీపీ నుంచి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చాలామంది చర్చలు ఎవరిద్దరు వ్యక్తులు ఎలక్షన్స్ గురించి మాట్లాడినా ఏపీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఏపీలో ఏం జరిగి ఉండొచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇంకొక అనుమానం, ఏదో ఒక సర్వే ముందే చెప్పింది రిజల్ట్ అనేది ఒకటి ప్రచారంలోకి వస్తుంది. సేమ్ సర్వేను పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్స్ ముందే చెప్పారు అనేది ఒక ప్రచారంలో, ఒక సోషల్ మీడియాలో బాగా వైరల్లో ఉంది. మరి వాళ్ళు చెప్పినట్లు, పవన్ కళ్యాణ్ ముందే చెప్పినట్లు అదేదో సర్వే ముందే చెప్పినట్లుగా రిజల్ట్ వచ్చింది. ఎలా సాధ్యం ఇది? ఇది తేలాల్సిన అవసరం ఉందనేది వైసీపీ వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. కోర్టుకు వెళ్దామంటున్నారు. బట్ కోర్టుకు వెళ్ళేందుకు వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయనేది తెలియదు. సాక్ష్యాలు దొరకాలి కదా. టాంపరింగ్ చేసిండ్రని వీళ్ళు చెప్తున్నారు. ఏది బార్కోడ్తో టాంపరింగ్ చేసిండ్రని, బార్కోడ్ల ద్వారా ఎట్లా టాంపరింగ్ చేసిండ్రో కూడా నిరూపించాల్సి వస్తుంది వైసీపీ. ఒకవేళ కోర్టుకు పోతే అవన్నీ నిరూపించాలి, సాక్ష్యాలతో పోవాలి కోర్టుకు. ఉత్తగా పొలిటికల్ ఆరోపణలు చేసినట్టు పోనీకి లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.